హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ భోగి. ఈరోజు చేయబోయే రెసిపీ మెంతెం కూర ఫ్రై ఫ్రెండ్స్. గిన్నె తీసుకొని గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లి కొంచెం పచ్చిగా దంచుకొని అందుట్లో వేసుకోవాలి. అలా కొంచెం ఆయిల్లో కలుపుకొని అవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాక మనం మిక్సీకి వేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి, 2 పచ్చిమిర్చి సన్నగా గ్రైండ్ చేసుకొని అందులో వేయాలి. అవి కూడా కొంచెం పచ్చివాసన పోయాక దాంట్లోనే కొంచెం కొత్తిమీర అండి, నేను కొత్తిమీర కూడా వేసాను. కొత్తిమీర పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్. ఇంకేంటి సంగతులు ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, మీతో పాటు మేము బాగుండాలి. అవి వేగిపోయాక కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేగిపోయాక దాంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా 1 చెంచా 1/2 చెంచాడంతా కానీ పసుపు వేసుకోవాలి. అవి కూడా కొంచెం పసుపు పచ్చివాసన పోయేంత వరకు కొంచెం బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇవి బాగా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇవి కూడా బాగా వేగినాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న మెంతి ఆకు, నేను ఆల్రెడీ కడిగి పెట్టి తీసుకున్నానండి, చూడండి ఫ్రెండ్స్. అందులో వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కూడా చూడండి నేను వేస్తున్నాను. నేను 2 గడ్డలు తీసుకున్నానండి మెంతి ఆకు. చూడండి కలుపుకోవాలి బాగా, లేకపోతే అడుగు పట్టేస్తుందండి. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలా అంతా బాగా మిక్స్ అయ్యాక ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచేసుకోవాలి. అలాగే స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టండి. ఆకు బాగా వేగాలి. ఇది ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి రెసిపీ. అది కొంచెం వేగిపోయే ఎండ్ టైంలో కొంచెం పల్లీల పౌడర్ వేయండి ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది. దీనంతా కూడా బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి ఫ్రెండ్స్, గ్యాస్ పైన లో ఫ్లేమ్లో పెట్టి. వీడియోకి లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మొత్తం బాగా వేగిపోయాక మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేసి తర్వాత మనం చపాతీతో కానీ రొట్టెతో తింటే కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.